చూడొచ్చు. ఈ దేవాదాయ శాఖ వాళ్ళు రాసిన బోర్డు. ఇది మనకు కిందికెళ్ళి పీకేసి ఇక్కడ కింద ఉంటే తీసేసి దీని పైనేశారు. దీని పైన క్లియర్‌గా ఉంది. తెలంగాణ ప్రభుత్వము శ్రీ వల్లభ స్వామి దేవాలయం కొన్ని అక్షరాలు పోయినాయి. దేవాదాయ శాఖ, ధర్మాదాయ శాఖ, గ్రామం కొండాకల్, హెచ్చరిక అని కనిపిస్తుంది. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండల్ అక్కడ సంథింగ్ కొండాకల్ గ్రామంలో సర్వే నెంబర్ 371 నుంచి 72, 73, 74, 75 ఇంకా సంథింగ్ కొన్ని ఉన్నాయి. మొత్తం విస్తీర్ణము 39.20 అంటే 39 ఎకరాలు 20 కుంటలు. సుమారుగా మనం అన్నది 40 ఎకరాలు. అంటే ఒక 20 గుంటల దాకా 40 ఎకరాలు. ఇది దేవాదాయ శాఖ కమిషనర్ ఇచ్చిన ఒక నోటీస్ ఇది. దీన్ని తీసి ఇక్కడ గుడి పైన పడేశారు. ఇక్కడ మనం చూడొచ్చు, ఇది గుడి. ఇగో ఈ బోర్డు ఇక్కడ గుడి పైన తీసేసి పడేశారు ఎందుకో మరి. ఈ సమస్య ఏంటంటే మనకు ఈ కనిపించే మనం ఈ గుట్ట మీద ఉన్నాం. ఇది తండా. ఇది మనం విజువల్గా కనిపిస్తుంది. ఈ తండా ఇప్పుడు మనం ఈ జనాలు మాట్లాడింది. ఈ తండా చుట్టూ ఉన్న భూములు మొత్తం ఈ తండా వాసులకు బ్రతకడానికి జీవనోపాధి కోసం అప్పుడు ఇందిరమ్మ ఉన్న ప్రభుత్వంలో 10 అంటారు పీటీ భూములు ఇచ్చారు. దీంట్లో కొంతమంది మనం ఇప్పటికి చూస్తున్నాం విజువల్లో రాళ్ళు కొట్టుకుంటున్నారు, పంటలు పండిస్తున్నారు, అన్ని విధాలుగా వీళ్ళు బతుకుతున్నారు. ఈ విక్రమ్ రెడ్డి అని ఒక భూస్వామి వీళ్ళు మొత్తం ఈ గ్రామాన్ని మొత్తం అపర్ణ లాంటి మనం విజువల్లో చూస్తున్నాం. అక్కడ పెద్ద పెద్ద ఇండ్లు కనిపిస్తున్నాయి. ఈ పక్కనే ఈ గుడి వెనకాల ట్యాంక్ వెనకాల అపర్ణ ఉంది. ఇక్కడ ముందు కూడా కొన్ని ఉన్నాయి. ఇటు సైడ్ పోతే ఇక్కడ కనిపిస్తా అన్న. ఇక్కడ ఒకసారి ఇటు వెళ్దాం. ఇది మనం ఎగ్జాక్ట్ గుడి మీద ఉన్నాం. ఇది చూడవచ్చు. ఇది ఎవరిదన్నా కంపౌండ్? ఇది అంతా వాళ్ళు కంపౌండ్ పెట్టేసినారు. ఇది అపర్ణ వాళ్ళేనా? అక్కడిది అది ఏమో 100 ఫీట్ రోడ్ అన్నది. ఓకే, 100 ఫీట్ రోడ్ ఏడుకోతుంది అది ఇక్కడ మన వీలే బడా నేతలు ఎంచర్లకు 100 ఫీట్ రోడ్ ఏడుకోతుంది. అది బట్టినగలపల్లె ఇక్కడ నుంచి గచ్చిబౌలి నల్లగండ్ల వెళ్ళి. ఓకే నల్లగండ్ల తొందర వెళ్ళిపోయి వేసుకుంటారు వాళ్ళు. ఇది చూడొచ్చు. ఇక్కడ సాధారణ కోసము వాళ్ళు అపర్ణ వాళ్ళ స్వార్థం కోసం అక్కడ ఒక 600 ఎకరాల కంపెనీ ఉంటుంది వాళ్ళకు. ఓకే, ఆ బిల్డింగ్ కనబడేది జీవికే అని అపర్ణ. జీవికే విత్ అపర్ణ 2 కంపెనీల మధ్యలో 600 ఎకరాలు. అంటే ఈ భూస్వామి విక్రమ్ రెడ్డి అమ్ముకుండా అది వేరే వాళ్ళు అమ్ముకున్నారు. కాకపోతే దాని మీద కూడా కొన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి, మాకు డౌట్స్ ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయంటని వీళ్ళు అంటున్నారు. దీనికి సంబంధించి మనం ఒక్కసారి చూడొచ్చు. ప్రభుత్వ పెద్దలు, న్యాయస్థానాలు, మానవ హక్కుల సంఘాలు స్పందించి మాకు న్యాయం చేయాలని ఈ తండా వాసులు మనతో అంటున్నారు.